హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ వరల్డ్. నేను ఈ వీడియోలో అప్కమింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ కోసం చెప్పబోతున్నాను. మే 2026. సో ఫస్ట్ మూవీ వచ్చేసి వజా 2. దీన్ని వాలా అని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ మూవీ ఒక ఎమోషనల్ డ్రామా. నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ లో తీసుకున్న డెసిషన్స్, వాటి వల్ల వచ్చిన ఇబ్బందులు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీ జియో హాట్స్టార్ మే 8న రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIK. లీడ్ యాక్టర్స్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి. ఈ మూవీ ఒక మోడర్న్ లవ్ స్టోరీ. ఒక LIK యాప్ లవ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, రిలేషన్షిప్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తుంది, ఆ యాప్ వల్ల తన లవ్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తన లవ్ ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అనేది స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో మే 6th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ డెకాయిట్. ఇది ఒక యాక్షన్ లవ్ డ్రామా. మృణాల్ ఠాకూర్ అండ్ అడ్విషియస్ వాళ్ళ యొక్క లవ్ స్టోరీ. వాళ్ళ లవ్ స్టోరీ ఎందుకు విడిపోయారు, విడిపోవడానికి కారణాలు ఏంటి, మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు, నెక్స్ట్ వాళ్ళు కలుసుకున్నాక వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఎలాగ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. ఇందులో మృణాల్ ఠాకూర్ అండ్ అడ్విషియస్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇది మే 8న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ పాపం ప్రతాప్. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. హీరో చిన్నప్పటి నుంచి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన 3 రోజులకి తన భార్య తనని పంచాయతీలో పెట్టేస్తుంది. అయితే తన పంచాయతీకి వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి తను ఎలా ఓవర్కమ్ అయ్యాడు అన్నది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీ ఈటీవీ విన్ లో మే 15th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ దురంధర్ ది రివెంజ్. దురంధర్ కి సీక్వెల్. రెహమాన్ డెకాట్ చనిపోయాక బలోచ్ ని హంజాలి రణ్వీర్ సింగ్ ఎలా టేక్ ఓవర్ చేశాడు, అండ్ ఇండియన్ స్పై గా తను అక్కడ ఉంటూ చేసిన ఆపరేషన్స్ ఏంటి, ప్రింట్ చేసిన దొంగ నోట్లను ఇండియాకి రాకుండా ఎలా స్టాప్ చేశారు, తను తీసుకున్న రివెంజ్ ఏంటి అన్నది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అయితే ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ SP చౌదరి, మేజర్ ఇక్బాల్, అజయ్ సన్హాల్, మాధవన్ సార్, వాళ్ళ క్యారెక్టర్స్ మనం చూడాలి. అంతేకాకుండా మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే సారా అర్జున్ ఫాదర్ జమైలి. ఒక సస్పెన్స్ ఉంటుంది మూవీలో, ఇది మెయిన్. సో ఈ మూవీ మే 14th జియో హాట్స్టార్ లో రావచ్చు. ఒకవేళ IPL వల్ల 1 week పోస్ట్ పోన్ అయితే అవ్వచ్చు, ఇది ఇంకా కన్ఫర్మ్ కాదు. మే 14th అనేది మెయిన్ డేట్. నెక్స్ట్ వెబ్ సిరీస్ శతదళ్ సీజన్ 1 కంటిన్యూషన్. ఇది హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్ సిరీస్. ఇది మొదటి సీజన్ లో మెమరీ లాస్ అయిపోయిన తర్వాత స్పై లైఫ్ లో తిరిగి వచ్చిన ఏజెంట్స్ కి ఒక పెద్ద మిషన్ ఫేస్ చేస్తారు. ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్న శత్రు సంస్థను ఆపడానికి వారు డేంజరస్ మిషన్ చేస్తారు. ఇదే మూవీ యొక్క ప్లాట్. యాక్షన్ ట్విస్టులతో అద్భుతంగా ఉంటుంది. ఇందులో రిచర్డ్ మ్యాడన్ మరియు ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్ లో కనిపిస్తారు. అమెజాన్ ప్రైమ్ లో మే 6th అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్ బెర్లిన్. ఇది ఒక హైస్ట్ క్రైమ్ డ్రామా. ఈ సీజన్ లో బెర్లిన్ తన టీమ్ తో కలిసి మరో దొంగతనం ప్లాన్ చేస్తారు. వాళ్ళ దొంగతనంలో వచ్చే ట్విస్ట్లు, డ్రామా, శత్రువులు, వాళ్ళ రిలేషన్షిప్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బెర్లిన్ యొక్క తెలివి, రిస్క్ డెసిషన్స్ ఈ సీజన్ లో హైలైట్ అవుతాయి. మే 15th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏ మూవీ ఆర్ వెబ్ సిరీస్ చూస్తారో కామెంట్ లో చెప్పండి.